శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణుడి నుంచి ఉద్భవించినటువంటి ఆ గోప బాలురు కానీ దూడలు కానీ ఇవన్నీ కూడా ఆ నారాయణ స్వరూపములు అనేటువంటి సత్యాన్ని మనం ఆవిష్కరించినప్పుడు ఇటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే ఉపనిషత్తుల్లో చెప్పిన సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఏ రహస్యం ఉన్నదో అదంతా ఆ బృందావనంలో శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు. అందుకే కృష్ణావతారం గురించి చెప్తూ శంకర భగవత్పాదుల వారు సగుణ నిర్గుణ సమైక్యావతారము అన్నారు. ఇక్కడ నిర్గుణమైన పరబ్రహ్మతత్వాన్ని సగుణ సాకారంగా చూపించిన అవతారమే కృష్ణావతారం. అందుకు ఉపనిషత్తుల్లో చెప్పిన దివ్య వాక్యములన్నీ కూడా రూపము ధరించి గోచరిస్తున్నాయి బృందావన వీధుల్లో. అందుకే బృందావనమే ఒక ఉపనిషద్వనం, ఉపనిషద్ మంత్రములే అక్కడ లీలలుగా గోచరిస్తున్నాయి. కనుక కృష్ణ లీలలు ఉపనిషదర్థ ప్రబోధకములు అనగా ఉపనిషదర్థాన్ని చాటి చెప్తున్నవి. ఇలా గమనించినట్లయితే విశ్వమంతా కూడా పరబ్రహ్మకి భిన్నము కాదు. ఇటువంటి దృష్టి మనకు కలిగించడమే ఉపనిషత్తుల యొక్క ఉద్దేశం. ఆ జ్ఞానం ప్రకారంగా సర్వం బ్రహ్మమయం జగత్, ఇక్కడ బ్రహ్మం అంటే పరమాత్మ, ఆ పరమాత్మమయం ఈ విశ్వం, పరమాత్మకు వేరుగా విశ్వము లేదు. అందుకే విశ్వము హరిమయము, హరి విశ్వమయుడు అని భాగవతం మనకు చెప్తున్న మాట. విశ్వాన్నంతటిని విష్ణుమయంగా దర్శించాలని శాస్త్రం చెప్తున్నది. ఆ లేగలు కృష్ణుడే, ఆ తోలుతున్న గొప్ప బాలకులు కృష్ణుడే, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి చర్నాకోల బెత్తము ఇవన్నీ కృష్ణుడే, వాళ్ళ వెనకాల ఉండే అసలైన గోపాలుడు కృష్ణుడే, మొత్తం కృష్ణమయం. కానీ చూడ్డానికి ఎలా కనబడుతున్నాయి? అవి వేరుగా లేగలుగాను, అదేవిధంగా వేరుగా గోపబాలకులుగాను, ఈయన కృష్ణుడుగాను, మూడు భిన్న భిన్నములుగా కనబడుతున్న అంతా ఏకమే. ఇదే భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం. ఇది ఉపనిషత్తు చెప్పినటువంటి అద్వైత దర్శనం. ఇది ఇప్పుడు మన వైపు అన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. లేగలు గోవులు ఇవన్నీ కూడా ఇంద్రియములకు సంకేతములు. ఈ ఇంద్రియాలను తోలుతున్నటువంటివి అనగా లేగలను తోలుతున్న గోప బాలకుల వలె మన ఇంద్రియాలను నడిపిస్తున్నవి ఏవి అంటే మన ఆలోచనలు. ఇది అయితే ఈ ఆలోచనలు ద్వారా ఇంద్రియాలు నడుస్తుంటాయి. మన మెదడుకి ఫలానా వస్తువు పట్టుకో అన్నప్పుడు చెయ్యి పనిచేస్తుంది. కనుకనే చేతిని ప్రేరేపించింది ఏమిటి? పట్టుకో అనేటువంటి బుద్ధి యొక్క ఆలోచన యొక్క ప్రేరణ. అలా సర్వేంద్రియములకి బుద్ధి నుంచే ప్రేరణ వస్తున్నది, దానివల్లనే కదులుతున్నది. అయితే ఆలోచన ఉన్నంత మాత్రాన చాలదు. ఈ శరీరం పనిచేయాలంటే లోపల ప్రాణం అనేది ఒకటి ఉండాలి. ఆ ప్రాణములే వాళ్ళు తోలుతున్నటువంటి చర్నాకోలాలు అని భావించవచ్చు. కనుకనే ప్రాణశక్తులతో ఆలోచనలు ఇంద్రియాలను నడుపుతున్నాయి. ఇంతవరకు మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రాణముల్లో, ఆ ఇంద్రియాల్లో, ఆ వెనకాలన్న ఆలోచనలో ఎవరున్నారు అని పరిశీలిస్తే ఆత్మ చైతన్యం ఉన్నది. ఆత్మ యొక్క చైతన్యం లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, ఆలోచనలు పనిచేయవు, ప్రాణములు పనిచేయవు. కనుక మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ, ప్రాణములు కానీ, ఇంద్రియములు కానీ ఎవరి వల్ల పనిచేస్తున్నాయో తెలిస్తే అతడే మన ఇంద్రియాల్లోనూ, ఆలోచనలోనూ, ప్రాణాల్లోనూ ఉన్నాడని గమనించినట్లయితే సర్వము ఆ పరమాత్మమయమే దర్శించగలం. అటువంటి దర్శనం వచ్చిందా, నేను అనే అహంకారం కాస్త పరమాత్మలో లీనమైపోతుంది. అటువంటి ఎరుక కలిగించే లీల ఇది. అందుకే వేదాంతం చెప్పినటువంటి అహం బ్రహ్మాస్మి అనే లీల సంపూర్ణముగా ఇందులో కనిపిస్తున్నది. కనుకనే అద్వైత మత ప్రతిష్టాత అయినటువంటి శంకర భగవత్పాదుల వారు ఉపనిషత్ తత్వాన్ని ఇక్కడ దర్శించమని చూపించారు. ఆ కోవకు చెందినటువంటి నారాయణ తీర్థుల వారు ఈ లీలని అంతగా కీర్తించడంలో కూడా ఇటువంటి అన్వయం ఉన్నది. అందుకే సగుణ నిర్గుణ సమైక్యావతారము అన్నప్పుడు చూడ్డానికి సగుణ సాకారంగా కనబడుతున్నా అన్ని ఇంద్రియాల్లోనూ, అన్ని ఆలోచనల్లోనూ, అన్ని ప్రాణాల్లోనూ అవి విడివిడిగా కనబడుతున్న ఏక చైతన్యం ఒక్కటే ఉందని తెలుసుకోవాలి. అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18వ అధ్యాయంలో చెప్పిన అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అవిభక్తం విభక్తేషు, విభక్తేషు అంటే విడివిడిగా కనబడుతున్న వాటి యందు వీడకుండా ఉన్న ఒక చైతన్యం ఉన్నదయ్యా, దాన్ని గ్రహించు, అతడే పరమాత్మను గ్రహించు. అది గ్రహించగలిగే తెలివి ఉత్తమమైన జ్ఞానం అని చెప్పబడుతుంది. కానీ ఉత్తమ జ్ఞానం అంత తేలిగ్గా రాదు. అది సాధన వల్ల, శోధన వల్ల, శ్రవణమన నిధిధ్యాసనల వల్ల వస్తుంది. అది ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. కనుకనే ప్రపంచంలో వేటికవి భిన్న భిన్నములుగా కనబడుతున్నా వాటి ఎందంతటా ఏక చైతన్యం ఉన్నవాడు పరమాత్మయే అనే ఎరుక ఇప్పుడు ఈ లీలలో కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న కథ ప్రకారంగా విడివిడిగా కనబడుతున్న బాలకులు కానీ, లేగలు కానీ, కృష్ణుడు కానీ అంతా కృష్ణుడే అనే ఎరుక ఎలా కలిగి ఉన్నదో అలా విశ్వమంతా విష్ణుమయమే అనే ఎరుక కలగాలి అనే సత్యాన్ని ఇక్కడ ఈ దృశ్యం చూపిస్తున్నది. ఇంకా తర్వాత భావాలు కూడా ఇంకా ఉపనిషత్తత్వాన్ని చెప్తున్నాయి. పైగా రూపం ధరించినప్పుడు కృష్ణుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇదివరకు వారు ఎలా ప్రవర్తించేవారో అలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క రకమైన అలవాటు. కొంతమంది పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ చేతిలో ఉన్న సంచినట్టు విసిరివేసి అమ్మ ఆకలేస్తుంది అంటారు. కొంతమంది వెళుతూనే నీరసంగా కూర్చుంటారు. కొంతమంది వెళుతూనే వారే అన్ని సర్దుకుని నీళ్లు తాగవచ్చు. కొందరు అల్లరి పెడతారు, కొందరు మౌనంగా ఉంటారు. ఏ తల్లికి ఏ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలవాటు.
అలవాటు తప్పి విరుద్ధంగా ప్రవర్తించాడా వాళ్ళకు అనుమానం వస్తుంది, ఏమైంది వాళ్ళ పిల్లవాడికని. కానీ పరమాత్మ తాను భిన్న రూపంలో ధరించిన ఇదివరకు వారు ఎలా ప్రవర్తించేవారో అలాగే ప్రవర్తించాడు, కానీ భిన్నముగా ప్రవర్తించలేదుట. అసలు తల్లులకి మన పిల్లవాడేనా అని అనుమానం రాలేదు, అలా ప్రవర్తనలో మాత్రం జాగ్రత్తగానే ఉన్నాడు పరమాత్మ. ఈ విధంగా ఇదివరకు వారు ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తించాలంటే ఏముండాలి? ఇదివరకు కూడా వారిలో తానే అంతర్యామిగా ఉండి గమనించిన వాడు గనక వారి వల్లనే ప్రవర్తించాడు. ఇది గమనించినట్లయితే పరమాత్మ ప్రతి జీవులోని ఆత్మగా తానే వ్యాపించి ఉన్నాడు అనే సత్యం ఏదైతే ఉన్నదో అది తెలుస్తున్నది. కనుకనే కృష్ణుడు సర్వజీవుల యందు వ్యాపించిన ఆత్మస్వరూపుడే. అటువంటి కృష్ణుడికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.